నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మన టాటాలో వండర్ఫుల్ ప్లాన్ పరం రక్ష గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈ పాలసీ తీసుకోవడానికి ఎవరు అర్హత కలిగి ఉన్నారు అంటే, ఒకటి జాబ్ చేసేవాళ్ళు, జాబ్ హోల్డర్స్, అండ్ 2 ఐటీ రిటర్న్స్ పే చేసేవాళ్ళు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు, అండ్ జిఎస్టీ పే చేసేవాళ్ళు కూడా ఈ పాలసీకి అర్హులవుతారు. అండ్ దీంట్లో ప్రీమియం మన ఏజ్ని బట్టి, ఇన్కమ్ని బట్టి, హెల్త్ కండిషన్ బట్టి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నార్మల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే రిస్క్ జరిగితే కవరేజ్ ఇస్తాడు, లేకపోతే ఎలాంటి ప్రీమియం రిటర్న్ ఇవ్వడు. బట్ దాంతోపాటు ఇందులో రిటర్న్స్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం పే చేస్తున్నాం 12 years, మనకి 85 years వరకు కవరేజ్ ఉంటుంది. రిస్క్ జరిగితే రిస్క్ కవరేజ్ ఇస్తాడు, లేదు అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఇస్తాడు. సపోజ్ మీరు 12 సంవత్సరాలు కట్టారు, కానీ దీనికి లాకింగ్ పీరియడ్ 5 సంవత్సరాలు మాత్రమే. నార్మల్ రిస్క్ కవరేజ్ ₹1,00,00,000, యాక్సిడెంటల్ కవరేజ్ 2 కోట్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యాక్సిడెంటల్ కవరేజ్ 3 కోట్లు, డిజబిలిటీకి ₹1,00,00,000. ఇవన్నీ కవరేజ్తో పాటు మీరు కట్టే ప్రీమియం ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. అది ఫండ్ మేనేజర్ ఎవ్రీ ఇయర్ దాని ఫండ్ వాల్యూ గ్రో అవుతూ ఉంటుంది. దాంట్లో 5 years లాకింగ్ పీరియడ్. 6th year నుంచి మీ ఫండ్ కావచ్చు, పే చేసింది కావచ్చు, ఓవరాల్గా దాని నుంచి అప్ టు 70% విత్డ్రా చేసుకోవచ్చు మీరు. 30% ఉంచడం వల్ల మీకు 85 సంవత్సరాలు వచ్చే వరకు కవరేజ్ వస్తుంది. ఈ ఒక్క ప్లాను 10 సేవింగ్ ప్లాన్స్తో ఈక్వల్. ఇక్కడ రిస్క్ కవరేజ్ జరుగుతుంది, రిటర్న్స్ వస్తున్నాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, సో మీ టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి రిటర్న్స్ తీసుకోండి, మంచి ప్రొటెక్షన్, ఫ్యామిలీకి ఒక భరోసా కల్పించండి. సో మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. థ్యాంక్ యూ.